కూడా ఓ గొప్ప మధురమైనటువంటి అనుభూతిని నాయన మీరు కలగజేయట కొరకై నశించిపోతున్నటువంటి ఆత్మల పట్ల రక్షణ మార్గం నడిపించడానికి లోకానికి వచ్చిన దేవుడు ప్రభువా, ఈ రాత్రి మీద ఆస్తులు పుణ్య అబ్రహాం గారిని మీరు ఇక్కడ నిలబెట్టుకుని మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఇతని ప్రతి మాట బిడ్డల హృదయాల్లో ఫలించేటట్లుగా సహాయం చేయండి తండ్రి, మీకు స్తోత్రాలు. అలాగే ప్రభానైనా గొప్ప అద్భుతమైన సాక్ష్యం అయినా, ఇంత గొప్ప సాక్ష్యం ప్రభా మరి అనేకుల హృదయాల్లోనైనా మీరు వినిపింపజేశారు. ఇంకా ఎవరైతే ఈ రాత్రికాల వేళ వరకు కూడా నిన్ను నాయన తెలుసుకోకుండా నమ్మకుండా ఉన్నారో వారు కూడా మార్పు చెందేటట్లుగా సహాయం చేయండి. ఏర్పాటు చేసినటువంటి దాసులైన జీవన్ రాజు గారిని బట్టి, అమ్మగారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, వారికి మీరు అప్పగించిన పరిచర్యను బట్టి ప్రభా, ఈ రాత్రి ఎంతమంది బిడ్డలైతే ఈ క్రిస్మస్ నాయన ఆరాధనలో పాల్గొన్నారు వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని దాసులు పరిచర్యను బలపరచండి. ఈ రాత్రి మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి, రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. రక్షింపబడి కూడా ఇంకా నీ చిత్తం ఎరగని వారు ఉన్నారు ప్రభా, వారు కూడా నాయన మార్పు నుండి బిడ్డల వంటి వారు అయితేనే కానీ నీ రాజ్యానికి వారసులు కాలేదు. ఈ లోకము దాని ఆశ ఏదో ఒక రోజు గతించిపోతుంది. దేవుని చిత్తం జరిగించేవాడే నిరంతరము నిలుచుంటాడన్నారు ప్రభా. ఆ నిలుచుండే గుంపులో మేముండి బహుగా ఫలించి ఆ తండ్రిని మహిమపరిచే ధన్యతను మా అందరికీ అనుగ్రహించమని నాయన ఈ రాత్రి ప్రభా ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించండి. ఈ వాక్యం ద్వారాగా, సాక్ష్యం ద్వారాగా నాయన అనేకమైనటువంటి ఆత్మలను ప్రభా రక్షణ మార్గం నడిపించండి. దాసులు ఏర్పాటు చేసిన పరిచర్యలో ఉన్న ప్రతి లోటుపాట్లు తీర్చండి. ఈ రాత్రి దీనికి కావలసినటువంటి ప్రతి అక్కడ ఎంతమంది బిడ్డలైతే నాయన గుప్పుళ్ళు విప్పారు ప్రభా, ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు కలగజేయని లేఖలను మీకు సెలవిచ్చిన ప్రకారంగా తండ్రి ఆ కానుకలు మీరు దీవించండి, ఆశీర్వదించండి, సహాయం దయచేయండి. వాక్యమిచ్చినటువంటి దాసులు పరిచర్యను ప్రభా బలపరచండి. ఇంకా వారికి ఉన్నటువంటి లోటుపాట్లు మీరు తీర్చండి. నిశ్చితం అయితే మళ్ళా నాయన 2025 సంవత్సరం 2వ దినం 2వ తారీఖు ప్రభా నాయన మొదటి నెలలోనే 2వ దినాన నాయన మీ దాసులు సుధాపాలెం ప్రాంతంలో జీవము కలిగినటువంటి పరిచర్యలు వాడబట్టడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి సావుకులందరూ అధ్యక్షులను మీరందరినీ దీవించమని, వెనక జరగబోయే కార్యం మీ ఆత్మ స్వాధీనంలో జరిగించుకుని నాయన వచ్చిన ప్రతి ఒక్కరు మళ్ళీ క్షేమంగా వారి వారి గృహాలకు చేరడానికి కృప చూపించమని యేసు నామమును అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రసాద్ గారికి వందనాలండి. అలాగే సోదాపాలెం ప్రాంతంలో మరి 2వ తారీఖు జనవరి 2వ తారీఖు క్రిస్మస్ ఆరాధన జరుగుతుంది. ఆ యొక్క ఆరాధన సభకి కూడా మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు పుణ్య అబ్రహాం గారే అక్కడికి వస్తారు. మీ అందరికీ ఆహ్వానం. నేను పాంప్లెట్ల గురించి చాలా తొందరపడ్డాను ఈ రోజుకి ఇక్కడ ఇవ్వాలని, కానీ ఇవ్వలేకపోయాను. మీరు నోటి మాటగా భావించి మీ గృహాలు ఎక్కడున్నా నేను రాలేను, కానీ ప్రభుత్వం అయితే ఇంకా అద్భుతమైనటువంటి వాక్య సందేశాన్ని అందించడానికి దైవజనులు వస్తారు కనుక అందరూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రండి, దేవుని రక్షణ పొందండి. మీరు మీ కుటుంబాలు నూతన సంవత్సరం 2025 సంవత్సరంలో అద్భుతకరంగా, ఆశీర్వాదకరంగా ప్రభు మీ కుటుంబాన్ని దీవించును గాక. ఈ అవకాశం ఇచ్చిన దాసులు మరొకసారి ప్రభు పేట వందనాలండి. వేదికను అలంకరించినటువంటి దైవ సేవకులకు, అలాగే మరి నన్ను ఆహ్వానించిన జీవన్ రాజయ్య గారికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన నిండు వందనాలు. ప్రార్థించినటువంటి సాయంత్రం దగ్గరికి వచ్చి వందనం తెలియజేస్తున్నాము. ఈ సమయంలో కేక్ కటింగ్ క్యాండిల్ సర్వీస్ ఉంది. వెళ్ళిపోకండి, ఆశీర్వాద ప్రార్థన తీసుకుంది లేదు. కానీ ఇంకా భోజనాలు చేయలేని వారు ఎవరైనా ఉంటే దయచేసి భోజనం చేయండి. అది లోపు 5 మినిట్స్ మాత్రమే, 5 మినిట్స్ లోపే మరి స్థానిక దైవజనులు విలసవల్లి, ఇంట్రుకోన, సిరిపల్లి, గోపురం, గొల్లవల్లి, వాడుపల్లి, దేవరపల్లి పారిశ్ర ప్రాంతాల్లో దేవుని సువార్తను ప్రకటిస్తున్న మన స్థానిక దైవజనులు జీవన్ రాజు గారు ఆయన చెప్తారు. ఆయన తర్వాత కేక్ కట్ చేసుకుని క్యాండిల్ సర్వీస్ చేయండి. ఎందుకంటే తర్వాత వెంటరని ఆయన బాధ. కేక్ కటింగ్ క్యాండిల్ సర్వీస్ అయిందంటే మీరు ఆల్రెడీ కొంతమంది మార్గాలు సరళం చేసుకుంటున్నారు, అది మంచిది కాదు. ముగింపు ఆశీర్వాద ప్రార్థన అయిన తర్వాత వెళ్ళడం మంచిది. ఒకే సమయాన్ని జీవన్ రాజు గారికి అప్పగిస్తాం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు సమస్త